దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి స్థానంలో ఉంటుంది. దీనికి కారణం ఏంటి? అక్కడ భక్తుల తాకిడి ఎందుకంత ఎక్కువగా ఉంటుంది? అక్కడ కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ విష్ణుమూర్తి దశావతారాల్లో ఎందుకు లేదు? అతనిని అంత శక్తివంతమైన దేవునిగా ఎందుకు కొలుస్తారు? అతని దర్శనం కావాలంటే మనం అనుకుంటే కాదు, స్వామి అనుకుంటే అవుతుందని అంటారు. నిజమేనా? దీనికి సంబంధించి ఒక భక్తుడు తన జీవితంలో జరిగిన అనుభవం గురించి చెప్పారు. ఏంటా అనుభవం? స్వామి వారిని పిలుచుకునే గోవింద అనే నామం ఎలా వచ్చింది? దాని చరిత్ర ఏంటి? వీటన్నింటి గురించి ఇప్పుడు చర్చించుకుందాం. కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో అడుగు పెట్టగానే వినిపించే పదం గోవింద. భక్తులంతా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరిస్తూ శ్రీనివాసుని దర్శనానికి బయలుదేరుతారు. తిరుమలలోని సప్తగిరిలో గోవింద నామస్మరణతో మారుమోగుతుంది. అయితే గోవింద అంటే అర్థం ఏమిటో చాలా మంది భక్తులకు తెలియదు. గోవింద అంటే వెంకటేశ్వర స్వామి నామం అని అనుకుంటారు. కానీ ఆ పదం ఆవిర్భావం వెనుక చరిత్ర చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో గోవింద అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. గోవింద అనే పదం గో ప్లస్ వింద అనే రెండు పదాల కలయికగా తెలుస్తుంది. గో అంటే గోవులు, వింద అంటే కాపరి అని అర్థం. గో అంటే ఇంద్రియాలు, వింద అంటే ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేదని మరో అర్థం కూడా భాగవతంలో ఉంది. శ్రీకృష్ణుడు తన బాల్యంలో గోపాలకులతో పెరిగి గోవులను కాపాడేవాడు కాబట్టి ఈ పేరు ఆయనకి ఎంతో సరిపోతుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు మారువేషంలో ఒక ఆశ్రమానికి వచ్చి, నాయనా, నీ గురువు నాకు ఒక పాడి ఆవుని ఇస్తానని మాట ఇచ్చాడని, అందుకో ఇక్కడికి వచ్చానని, గోవుని ఇస్తే వెంట తీసుకుని వెళ్తానని తన రాకకు కారణం తెలిపాడట. కాగా వచ్చింది స్వయంగా భగవానుడు అనే విషయం తెలియని మునీశ్వరుడి శిష్యుడు తన గురువు ఆశ్రమంలో లేడని, ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తానని బదులివ్వడం స్వామివారు వెనుతిరిగి వెళ్ళాడట. కాసేపటికి ఆశ్రమానికి చేరుకున్న అగత్య మునీశ్వరుడు శ్రీవారి రాక విషయం తెలుసుకున్నాడట. ఎంత పని చేశావు నాయన అంటూ ఆవును వెంట తీసుకుని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామిని చూసి, వెంకటస్వామి గోవింద, వెంకటస్వామి గోవింద, గోవు ఇంద, ఇదిగో ఇదిగో అని అర్థం అని పిలుస్తూ వెళ్ళాడట. దాంతో స్వామివారు అక్కడ ఆగిపోయి గోవింద గోవింద అని పిలుస్తూ, వచ్చి గోమాతను అందజేశావు కదా, గోవింద నామం నాకు పరమ ప్రీతికరమైంది. గోవిందుడు అన్నది నా నామాల్లో ముఖ్యమైనదిగా పరిగణిస్తూ భక్తులు ఈ నామాన్ని 108 సార్లు పలికితే మోక్ష ప్రాప్తి కలిగిస్తానని వాగ్దానం చేశాడట. అగత్య మునీశ్వరుడు అందించిన గోవును సంతోషంగా స్వీకరించి వెంట తీసుకుని వెళ్ళాడని పౌరాణిక కథ. ఈ కారణంగానే భక్తులంతా గోవింద గోవింద అనే నామాన్ని స్మరిస్తూ ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకుంటారు. అయితే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తిరుమల తిరుపతి దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు ఎందుకు లేదని ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఒకరు అడిగిన ప్రశ్నకు బ్రహ్మశ్రీ కందాడే రామానుజాచార్యులు గారు అద్భుతమైన సమాధానం చెప్పారు. భూమి మీద తానే స్వయంగా చక్కదిద్దాల్సిన అవసరం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశతో అవతారం దాల్చి అవతరించారు. కానీ తిరుమలలో మాత్రం తానే స్వయంగా దిగివచ్చి అక్కడ స్థిరపడిపోయి ఉండిపోయారని చెప్పారు. నిజమే, అందుకే ఆ స్వామి అంత శక్తివంతంగా మహిమాన్వితంగా ఉన్నాడనిపిస్తుందని ప్రజలు అంటుంటారు. అందుకే కాబోలు తిరుమల దేవుడి మహిమలు అనంతం, నమ్మిన వారికి కొంగు బంగారం, తన ఉనికిని దయను ఎప్పటికప్పుడు మనకి చూపిస్తూనే ఉంటారు. అయితే చాలా మంది భక్తులు వాళ్ళకి జరిగిన అనుభవాలు ఎన్నో చెబుతుంటారు. అంతెందుకు, మన పక్కన ఉన్న వారికో లేదా మనకో ఇలాంటి అనుభవాలు కలగవచ్చును. అయితే మనలాంటి ఒక భక్తుడు చెప్పేది విందాం. స్వామి నాకు గట్టిగా ఎప్పుడు ఏం కావాలనుకుని అనుగ్రహిస్తూనే ఉన్నారు. కరోనా సమస్య కిందటి ఏడాది ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాను. పైగా కిందటి సంవత్సరం ఎక్కువ రోజులు అమెరికాలో ఉండవలసి వచ్చింది. నాకు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం జరిగింది. అదేంటో చెప్తాను చూడండి. ప్రతి సంవత్సరం విడవకుండా తిరుపతి వెళ్లే క్రమంలో ఒక సంవత్సరం మాత్రం కొన్ని ప్రత్యేక అవసరాల వలన, పరిస్థితుల వలన ఇంకా వెళ్ళలేనని అనిపించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుంచి జనవరి మధ్యలో ఒకసారైనా వెళ్దామనేది ఆ రోజుల్లో నా నియమం. లీవ్ పెట్టలేని పరిస్థితి. అందుకే స్వామికి మనస్ఫూర్తిగా విన్నవించుకున్నాను, నా పరిస్థితి నీకు తెలుసు, ఈసారికి మాత్రం నన్ను వదిలే రాలేను అని. అప్పటికే డిసెంబర్ మొదలైపోయింది. నేను వదిలిన ఆ స్వామి మాత్రం నన్ను వదలలేదు. ఎలా రావో నేను చూస్తాను అనుకున్నట్లు నాకు అనిపించింది. ఒకరోజు హఠాత్తుగా బెంగళూరులో వారం తరువాత తప్పనిసరిగా వెళ్ళవలసిన ఒక 4 రోజుల కార్యక్రమంకు రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. టికెట్ కూడా రిజర్వ్ అయిపోయింది. ఆ విధంగా నా షెడ్యూల్ ప్రకారం నేను వెళ్ళి హోటల్లో బస చేసి వెన్యూ వెళ్ళేసరికి వాళ్ళు నాకు ఒక షాక్ ఇచ్చారు. సారీ సార్, మీకు తెలీదా, మీతో పాటు మీలాంటి వాళ్ళతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనుకోని పరిస్థితుల్లో క్యాన్సిల్ అయిపోయింది. మీ ఆఫీసుకు కూడా మెసేజ్ పంపించాము అంటూ వాళ్ళ ఆఫీసు కాపీ కూడా చూపించారు. నేను వెంటనే మా సంస్థ హెడ్ క్వార్టర్స్కి కాల్ చేసి పరిస్థితి వివరించాను. వాళ్ళు సరే అని చెప్పి అక్కడ కార్యాలయంలో ఒక అసైన్మెంట్ ఇస్తున్నాము, శుక్రవారం వరకు అది చేసుకొని శనివారం సెలవు తీసుకొని ఆదివారం సెలవు కదా, సోమవారం నాటికి మీరు రెగ్యులర్గా పనిచేస్తున్న కార్యాలయంలో యథావిధిగా జాయిన్ అయిపోయిందని చెప్పారు. మీ ఖర్చులు, బేట, హోటల్ గది, ఇతర ఖర్చులకు అవసరమైతే అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకుని బిల్లు సబ్మిట్ చేసుకుని అని ఫోన్ పెట్టేశారు. ఆ విధంగానే పని విజయవంతంగా పూర్తి చేసుకుని తరువాత తిరుమల తిరుపతికి వెళ్ళి కొండ మీద స్వామివారి దర్శనం చేసుకుని క్రింద మంగాపురంలో అమ్మవారి దర్శనం చేసుకుని సుదూరంలో నేను నివసిస్తున్న
పట్టణానికి తిరుగుముఖం పట్టాను. నటనా సూత్రధారని ఊరికి అనలేదయ్యా స్వామి నీ గురించి అనుకున్నాను. నాకు లీవుతో సహా ఎలాంటి ఖర్చు లేకుండా తన దగ్గరికి వచ్చి దర్శనం చేయించుకునే భాగ్యం కలిగించడమే కాకుండా అప్పటి నా నియమం కూడా చెడకుండా కాపాడారు. ఇదంతా గుర్తుకొచ్చినప్పుడు సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1971లో శ్రీ వెంకటేశ్వర వైభవం సినిమాలో ఘంటసాల గారు పాడిన నీ కొండకు నీవే రప్పించుకో అనే పాట గుర్తుకొస్తుంది. ప్రపంచమంతా ఒక విష్ణుమాయే సుమ అని కూడా అనిపిస్తుంది. పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రం. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారం లేకపోవచ్చును. విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. థ్యాంక్ యూ. జై హింద్.